ఈరోజు వీడియోలో మనం భారత చరిత్రలోని రాజవంశం గురించి తెలుసుకుంటాము. నంద రాజవంశం. సాధారణ కుటుంబంలో పుట్టిన మహాపద్మనందుడు తన తెలివి, ధైర్యంతో రాజ్యాన్ని ఏకం చేసి నందవంశానికి పునాది వేశాడు. అతను అన్ని రాజవంశాలను తన సామ్రాజ్యంలో విలీనం చేశాడు. నంద రాజవంశం శక్తివంతమైన రాజ్యంగా అవతరించింది. మహాపద్మనందుడు క్షత్రియాంతకుడుగా ప్రసిద్ధి పొందాడు. ఆయన ఉత్తర భారతదేశంలోని అనేక క్షత్రియ రాజ్యాలను జయించి మహాపద్మనందుడు యుద్ధంలోనే కాకుండా పరిపాలనలో కూడా నిష్ణాతుడు. ఆయన న్యాయం, పన్ను విధానం, సైనిక విభాగాలను బలపరిచాడు. ఆయన కాలంలో మగధలో సదుపాయాలు, ధన సంపద విస్తరించాయి. మహాపద్మనందుని మరణానంతరం అతని కుమారుడు ధననందుడు రాజ్యపాలన చేపట్టాడు. ఈ కాలంలోనే అలెగ్జాండర్ భారతదేశంలోకి దండయాత్ర చేశాడు. కానీ అతను మగధకు చేరుకోలేదు. అలెగ్జాండర్ తిరిగి పశ్చిమానికి వెళ్ళిపోయాడు. ఒకరోజు తక్షశిల గురువు చాణక్యుడు ధననందుని రాజసభకు వచ్చాడు. అతనిని అవమానించగా చాణక్యుడు ప్రతిజ్ఞ చేశాడు. నందవంశాన్ని కూల్చకపోతే నా జుట్టు విప్పి ఉంచుతాను అని. చాణక్యుని బుద్ధి, చంద్రగుప్త మౌర్యుడి శౌర్యం కలయి 321 BCEలో ధననందుడిని ఓడించాయి.